చరణ్ గారి నటిస్తున్న RC16 పెద్ది అని చెప్పేసి టైటిల్ వచ్చింది. లుక్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మాస్ దానికి ముందు ఒక నిమిషం హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. సో మీకు ఎలా అనిపించింది? బాగుంది. జూనియర్ ఆర్టిస్ట్గా పోయినా బెద్ది సినిమాకి. యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్ట్లో క్రౌడ్లో నేను కనిపిస్తా. రామ్ చరణ్ 6 కొడతాడు, నేను చూసిన క్లాప్స్ విసిలో ఆ క్రౌడ్లో కనిపిస్తా అనుకుంటున్నా. ఫిల్మ్ వస్తే తెలుస్తుంది. ఇక్కడ జరిగింది బూత్ బంగ్లా, హైదరాబాద్లో బూత్ బంగ్లా, అక్కడ షూటింగ్ జరిగింది. ఒక కంటిన్యూస్గా 40 days, దాంట్లో ఒక 5 days పోయినా. రామ్ చరణ్ ఫస్ట్ టైం చూసిన, ఆయనకి హాయ్ చెప్పినా ఆయన బిజీలో ఒక అందుకోలా నా రెస్పాండ్ అయ్యాడు. బాగుంది. క్రికెట్ రిలేటెడ్ మూవీ. క్రికెట్ రిలేటెడ్ బుచ్చిబాబు యొక్క సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ ఉప్పెన తీశారు, అది పెద్ద హిట్ అందుకుంది. మరి ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? ఇది మాస్గా ఉంటుంది. ఆయన రామ్ చరణ్ ఊరికే ఒక మనిషి ఛాన్స్ ఇవ్వరు. మా నమ్మకం ఉండాలా, కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడు. బుచ్చిబాబు సార్ మీద నమ్మకం ఉంది. మాస్దా అదా నేను చూసిన షూట్ జరిగేటప్పుడు రామ్ చరణ్ మాస్గా చూపిస్తున్నారు. నేను చెప్పకూడదు బయట, సినిమా వచ్చిన వరకు చూడండి, అందరూ ఎక్సైట్ అవుతారు. రామ్ చరణ్ గారి ముందు మూవీ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, మరి గేమ్ చేంజర్ నేను ఫ్లాప్ ఒప్పుకోను. ఎందుకంటే నేను రామ్ చరణ్ ఫ్యాను. నాకు నచ్చింది. శంకర్ సార్ విషయం బాగుంది, నాకు నచ్చింది 100%. మిగతా వాళ్ళకి అటెండ్ అవ్వాలా, నాకు మట్టుకు నచ్చింది. మరి జాహ్నవి కపూర్ కూడా చూసిన బాగుంది. సినిమాలో చీరలో వస్తుంది, అద్దాలు వేసుకొని గ్లామర్ గా. బాలీవుడ్ హీరోయిన్ వచ్చి మనం టాలీవుడ్ లో యాక్ట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది చూసేదానికి, అందంగా. ఎంత క్రౌడ్ లో ఎట్ట తెలుసు అరస్తున్నారా జాహ్నవి కపూర్ని చూస్తే బాగున్నది. చూస్తారు దేవారా కత్తి నెక్స్ట్ ఈ సినిమా చూస్తారు ఎలా ఉన్నది. సో రామ్ చరణ్ గారు చేసిన రంగస్థలం అలాంటి టైప్ లో ఉంటుందా స్టోరీ? అలాంటి బేస్డ్ 1080 రిలేటెడ్ ఎన్టీఆర్, పాత ఎన్టీఆర్ ఉంటారు, ఆ రిలేటెడ్ ఆ కాలం స్టోరీ. మొత్తానికి క్రికెట్ రిలేటెడ్ మూవీ. క్రికెట్ మళ్ళీ సిగరెట్ ఏదో కాల్స్తున్నాడు దాంట్లో, 6 కొట్టేటప్పుడు సిగరెట్ ఫైట్ అంతా ఉంది. చూస్తారు. నేను వస్తా సినిమాలో చూస్తారు. ఆల్రెడీ నేను పుష్ప 2లో వచ్చిన, అది 2,000 కోట్లు కొట్టింది. ఈసారి దీంట్లో కనిపిస్తా, ఇది పుష్ప రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. మీరు ఉండడం వల్లే అది హిట్ అవుతుంది అంటున్నారా? కాన్ఫిడెన్స్. సరే, రామ్ చరణ్ గారు ఏం చెప్పాలనుకుంటారు? ఆయన బర్త్డే కదా, పెసరగా చేయాలనుకుంటున్నా. డాన్స్ వేస్తే బాగుంటుంది. అదే రీల్స్ ఇక్కడ చేసేదంటే చేస్తా, నాకేమో ఇబ్బంది లేదు. మీకు ఓకేనా? సో ఆయన నటించిన మూవీలో ది బెస్ట్ స్టెప్, ఆయన చేసిన స్టెప్స్ లో ది బెస్ట్ నాకు ఫ్రీడమ్, ఎవడు సాంగ్ లో ఫ్రీడమ్, ఆ సాంగ్ నాకు ఫస్ట్ డాన్స్ ఇష్టం అంటారు. మళ్ళీ ఆరెంజ్ నేను నువ్వు అంటూ సాంగ్, అది మా ఫేవరెట్.